ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ సమయమందు మన ప్రభువైన దేవుని ఆరాధించడానికి ముందు కీర్తనలు 145 మొదటి నుండి మనము కొన్ని మాటలను ఈ సమయమందు ధ్యానం చేసుకుందాం. మొదటి 3 వచనాలు ముందు, తర్వాత 11 నుండి మళ్ళీ తర్వాత 12 వరకు, తర్వాత 9 నుండి 10 వచనాలని సమయం ముందు ఆరాధన ధ్యానంగా మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. రాజవైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. చూడండి, ఈ కీర్తన దావీదు మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో రాసిన కీర్తన. ఈ కీర్తన ప్రాముఖ్యత ఏంటి అనంటే, దేవాది దేవుడయ్యున్న ఆ ప్రభువుని స్తుతించడానికి రచించిన కీర్తన ఈ 145వ కీర్తన. ఈ కీర్తనలో ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అనంటే, దేవుడు ఏమై ఉన్నాడు అనంటే రాజై ఉన్నాడు. వింటున్నారండి? ఈ మాట అంటున్నది ఎవరు అనంటే, ఇజ్రాయేలీయులను పరిపాలన చేసిన దేవునికి ఇష్టుడైన రాజు దావీదు దేవుణ్ణి ఏమంటున్నాడు అనంటే, రాజవైన నా దేవా, నేను నిన్ను గణపరిచెదను. ఆనాటి దినాల్లో రాజు ఎందుకు ఆయన్ని గణపరచాడో, ఈనాటి దినాల్లో మనం ఆయన్ని ఎందుకు గణపరచాలో మనం ఈ సమయం ముందు కొన్ని మాటలని ముందుకు వెళ్ళినట్లయితే మనకి తెలుస్తూ ఉంటాయి. చూడండి, 11వ వచనంలో చూసుకుంటే, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయుటకై ఏం చేశాడంట? నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఈ రాజు ఏం చెప్తున్నాడు? దేవా, నేను పాలిస్తే ఒక 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాను. నా రాజ్యం ఉంటే భూమి నిలిచి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. నేను నా బలం ఉడిగిపోతే నా తర్వాత ఇంకొక రాజు వస్తాడు, వాని బలము ఉడిగిపోతే తర్వాత ఇంకొక రాజు వస్తాడు. ఇలాగున భూమి మీద ఏ నరుడు ఏ రాజ్యాన్ని పాలించాలన్నా కేవలం అది ఎంత మట్టుకు అంటే కొంతకాలమే అనేది లేఖనం చెబుతుంది. నా రాజు అయిన నా దేవా, నీ రాజ్యం శాశ్వత కాలం నిలిచి ఉండే రాజ్యం. ఆ రాజ్యం తరతరాలు ఆయనతో కూడా తన ప్రజలైన వారు ఉండుట కొరకు ఆయన నియమించిన రాజ్యమయ్యున్నది అని దావీదు చెబుతున్నాడు. ఈ రాజు చూడండి, ఈ రాజు ఎలాంటి రాజు అంటే అందరికీ ఏమై ఉన్నాడో ఒకసారి 9వ వచనంలో మనకి కనబడుతుంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను ఏం చేస్తారంటే సన్నుతించేవారిగా, స్తుతించేవారిగా, పొగిడే వారిగా, కొనియాడే వారిగా, ఆరాధించే వారిగా, గొప్ప చేసే వారిగా, ఆయన యొక్క ఔన్నత్యాన్ని హెచ్చించే వారిగా ఉంటారు.
ఎందుకుంటారు అనంటే చూడండి, ఏ దేశంలోనైనా ఏ రాజైనా అందరికీ సమానమైన మేలు చేయగలడా అండి? ఏ దేశంలో ఉన్న ఏ రాజైనా ఏ కాలంలోనైనా ఏ తరంలోనైనా ఎంత మంచి పేరు కలిగినోడని పేరు తెచ్చుకున్నోడైనా సరే అందరికీ సరి అయిన న్యాయపాలన చేసిన రాజు ఎవరైనా లోకమందు ఒక్కడైనా ఉన్నాడా అంటే చరిత్రలో లేడు, ఇక ఉండబోడు. ఎందుకు అనంటే అది వారి వల్ల. కానీ మన రాజైన మన దేవుని వల్ల ఏమి సాధ్యమవుతుంది అనంటే ఆయన అందరికీ ఉపకారం మాత్రమే చేసేవాడై ఉన్నాడు. ఆయన అందరికీ మేలు చేసేవాడై ఉన్నాడు. ఆయన అందరినీ పక్షపాతం లేకుండా ఏకరీతిగా ప్రేమించేవాడై ఉన్నాడు. ఆయన అందరినీ ఒకే విధానంలో తన పోలికలో నిర్మించుకున్న వాడై ఉన్నాడు. ఆయన అందరికీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఈ భూమండలాన్ని స్వాస్థ్యంగా అందరికీ ఉచితంగా అనుగ్రహించాడు. అవునంటారా? దేవుడు ఎక్కువ వాళ్ళకి ఎక్కువ, తక్కువ వాళ్ళకి తక్కువ ఇచ్చాడా? అవి మనుషులు పెట్టుకున్న బుద్ధిహీనమైన క్రియలు తప్ప దేవుడు అందరికీ ఈ భూమండలాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. గాలిని, నీటిని, అగ్నిని, ఆకాశమును, భూమిని, అందున్న సమస్తాన్ని ఆయన ఏం చేశాడంటే తన పిల్లలమైన మనకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంత మాత్రమేనా అంటే ఆయన నీ ఎడల నా ఎడల ప్రతి నిత్యం ఏం చేస్తున్నాడు అనంటే క్షేమాన్ని అనుగ్రహిస్తున్న రాజుగా ఈ రాజు ఎన్ని చేసిన ఈ రాజు దృష్టిలో నరులు తప్పిపోయినప్పుడు, నరులు పడిపోయినప్పుడు, నరులు చెడిపోయినప్పుడు, నరులు పాపానికి దాసోహమైనప్పుడు, నరులు దేవునికి దూరస్తులైనప్పుడు ఈ రాజే ఏం చేయబడ్డాడు అనంటే దాసుని స్వరూపము దాల్చి కన్య గర్భమందు ఆయన శిశువుగా ఎదిగి 9 నెలలు నిండిన తర్వాత భూమండలానికి ఆయన దాసుడిగా వచ్చాడు. ఎందుకో తెలుసా? నన్ను రాజుగా నిలవబెట్టడానికి ఆయన దరిద్రుడై లోకంలోనికి వచ్చాడు. నన్ను ఐశ్వర్యవంతులుగా నిలవబెట్టడానికి వచ్చాడు. ఆయన అందరినీ ఏం చేశాడు అనంటే లోకం త్రోసివేసిన వారిని ఆయన ప్రేమించాడు. లోకం నిర్లక్ష్య పెట్టిన వారిని ఆయన లక్ష్య పెట్టాడు. లోకం బాధించిన వారిని ఆయన హక్కున చేర్చుకున్నాడు. లోకం అసహించుకున్న వారిని ఆయన ప్రేమించాడు. చెడిపోయి పాడైపోయి నాశనానికి నరకానికి పాత్రలు అయిపోయిన ఈ మానవ సమాజాన్ని ఏం చేశాడు అంటే మరలా భూమండలానికి వచ్చి